కాంగ్రెస్ అధిష్టానము టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. కొంతమంది ఉపాధ్యక్షులను అదేవిధంగా ప్రధాన కార్యదర్శులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి యువ నాయకుడు మిథున్ రెడ్డి సైతం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడం జరిగింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి మిథున్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు. అన్న, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. బాగున్నారు? బాగున్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే పార్టీలో ఒక యువ నాయకుడిగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు పార్టీ మీ మీద ఒక బాధ్యతను పెట్టడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా. ఎట్లా అనిపిస్తుంది? బాధ్యత బరువుగా అనిపిస్తుందా లేకపోతే ఆనందంగా అనిపిస్తుందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి ఈ రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరియు మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు, వాళ్ళందరూ ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఒక యువకునికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. దానికి నేను చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ బాధ్యత ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలను, ఈ బాధ్యత ద్వారా ప్రజల కష్టాలను ఏ విధంగా ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళగలను అని ఆ పద్ధతి విధంగా ఈ యొక్క పదవిని, బాధ్యతను నేను చేయబోతున్నా. దీనికి నేను చాలా సంకల్పంతో, మంచి మనసుతోటి యువకుని కాబట్టి గ్రామాల తిరిగి ఈ యొక్క కార్యక్రమాలు ముందరకు తీసుకెళ్తాను. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నిన్నటిదాకా చూసుకున్నట్టయితే మామూలుగా ఉండేది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పోస్టు కూడా వచ్చింది. సో ఆల్రెడీ మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి ప్రజా సమస్యలన్నీ కూడా మీకు కొంతవరకు తెలుసు. సో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు, కార్యకర్తలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడం కావచ్చు, వీటన్నిటిలో ఎట్లా ముందుకెళ్తారు? ఖచ్చితంగా ఇదొక మంచి అవకాశం పార్టీ కల్పించింది. యువకులకు ఇలాంటి అవకాశం ఇవ్వడంతో యువకుల యొక్క సమస్యలు, ఎడ్యుకేటెడ్ జాబ్లు లేకున్నా, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ లేకున్నా వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి ఏ విధంగా వివరించాలో, పార్టీ కార్యకర్తలకు కూడా ఏ విధంగా ఇబ్బందులు ఇప్పటికి ఉన్నాయి అవి పార్టీకి ఎలా వివరించాలో అనేది పార్టీ కూడా ప్రధాన కార్యదర్శికి విధి విధానాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆ పార్టీ లైన్లోనే వండుకుంటూ పార్టీతో పాటు పార్టీని బలోపేతం చేయాలి. అలానే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే ఎంతోమందికి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి, ప్రజల్లోకి అవి ఎలా యూజ్ చేసుకోవాలి అన్న అవగాహన ఇంకా అంతా రావట్లేదు. సో ఆ అవగాహన ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అన్న కార్యక్రమంలో ఈ ప్రధాన కార్యదర్శిగా నేను ముందరకు పోబోతున్నాను. ఇప్పటికే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. తాజాగా చూసుకున్నట్టయితే శ్రీహరి ముదిరాజుకు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఒకటే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, జిల్లా ఏ రకంగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది పాలమూరుకి ఒక బంగారు భవిష్యత్తు, బంగారు అవకాశం. మన జిల్లా బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మన అదృష్టము. ఈ అదృష్టాన్ని మనం ఎలా వాడుకుంటామో, ఎలా సద్వినియోగం చేసుకుంటామో, ఏ విధంగా 10 మందికి పంచి పెడతామో, లేకపోతే ఏ విధంగా 10 మందికి ఉపయోగంగా చేసుకుంటామో అనేది దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి, దాంతోపాటు పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, పార్టీ యాక్టివిటీస్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి, పార్టీ గవర్నమెంట్ స్కీమ్స్ని మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అనేది ముఖ్య ఉద్దేశంతో ముందరికి పోతాం. రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో యువకులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. దీంట్లో డిస్కషన్ చేసే అవకాశం ఉన్నది. ఇందులో కొందరు ఎక్స్పీరియన్స్ వాడుకోవచ్చు, యువకుల జోష్ వాడుకోవచ్చు, మహిళల ఒపీనియన్స్ వాడుకోవచ్చు. అన్ని విధాలుగా అన్ని కూటములతోటి ఈరోజు ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్స్ కానీ, లేకపోతే ప్రధాన కార్యదర్శులు కానీ, లేకపోతే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ విల్ బీ అ హెల్తీ అట్మాస్ఫియర్ వేర్ వీ కెన్ డెవలప్ ది స్టేట్ ఇన్ అ బెటర్ వే. పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడేందుకు పనిచేస్తా. ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో ప్రజల నాడి కూడా నాకు తెలుసు కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, ఈ ప్రాంత డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తా అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.